అందరికీ జై శ్రీరామ్. నారీ శక్తి వందన్ అంటే మహిళకు నమస్కారం. ఆకాశంలో మేము సగం, అవకాశంలో మాకు సగం, మహిళా సాధికారతే మా ధ్యేయం. ఇది కేవలం నినాదం మాత్రమే కాదు, గత దశాబ్దాల కాలంగా మహిళల యొక్క ఆకాంక్ష. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి నేటి వరకు కూడా చట్టసభల లోపల మహిళల యొక్క ప్రాధాన్యత ఇంకా పెరగక గణనీయంగా పెరగాల్సినటువంటి అవసరం ఉన్నా కూడా నాటి ప్రభుత్వాలు ఇప్పటి వరకు కూడా మహిళా రిజర్వేషన్ బిల్లును అమలు పరచలేదు. కానీ నేడు నరేంద్ర మోదీ గారి యొక్క నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ బిల్లుని పార్లమెంట్లో ప్రవేశపెడుతూ చట్టబద్ధంగా మహిళలకు 33% రిజర్వేషన్ కేటాయిస్తోంది. ఇందుకోసం నరేంద్ర మోదీ గారికి నా యొక్క నమస్కారాలు, అదేవిధంగా కృతజ్ఞతలు. రాజకీయాల్లో మహిళలు రావాలి, మహిళలు ఎదగాలి, మహిళలు ముందుండాలి, మహిళలు అన్నిటి రంగాలలో ముందుండాలి అన్నప్పుడు రాజకీయంలో కూడా ముందుండాలి ఖచ్చితంగా. భారతదేశ చరిత్ర చూసుకుంటే కూడా పురాణ కాలం నుంచి మహిళల యొక్క ప్రాతినిధ్యం అన్నది ప్రతి ఒక్కరం కూడా చదివినాం. కానీ స్వతంత్రం వచ్చిన తర్వాత మాత్రం ఈ ప్రాతినిధ్యం తగ్గిపోవడం అన్నది శోచనీయమైనటువంటి అంశం. కళ ఆ యొక్క శుభ పరిణామం వచ్చింది. ఒక చరిత్ర లిఖించబోతా ఉంది భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో. మహిళలపైన గౌరవంతో మహిళలకు చట్టబద్ధంగా వాళ్ళకు ఇవ్వాల్సినటువంటి రిజర్వేషన్ వాళ్ళకి ఇవ్వాలని చెప్పి అనుకొని ఆశించి ఆ దాన్ని నిరూపిస్తూ 33% రిజర్వేషన్ని మాకు కల్పిస్తూ ఈ నెల 15, 16వ తేదీ 17వ తేదీలలో పార్లమెంటులో ఈ యొక్క బిల్లును ప్రవేశపెడుతున్నారు కేంద్ర ప్రభుత్వం నుంచి. కాబట్టి ఈ యొక్క బిల్లు వచ్చిన తర్వాత ఎస్సీ ఎస్టీ మహిళలకు ప్రత్యేకమైనటువంటి రిజర్వేషన్స్తో పాటు 15 సంవత్సరాలు ఈ యొక్క చట్టంలో ఉంటాయి. అదేవిధంగా నియోజకవర్గాల పునర్విభజన తర్వాత పూర్తి స్థాయిలో కూడా ఈ యొక్క చట్టం అమల్లోకి వస్తుంది. అప్పుడు 33% రిజర్వేషన్తో మహిళలందరూ కూడా అసెంబ్లీ, పార్లమెంటు స్థాయిలలో గణనీయంగా ఈ యొక్క సీట్లు పెరిగేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి మహిళలందరం కూడా ముందుకు రావాలి, రాజకీయాల్లో ముందుండాలి, అన్నిట్లలో ముందుండాలి, అన్ని రంగాల్లో మనం ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి కోరుకుంటున్నాను. మాలాంటి ఎంతో మంది యువ నాయకులకు, నాయకురాలకు అందరికీ కూడా ఈ యొక్క చట్టం ఏదైతే ఉందో మహిళా రిజర్వేషన్ బిల్ అన్నది రాబోయే రోజులలో మమ్మల్ని ప్రజాప్రతినిధులుగా నిలిపేటటువంటి యొక్క చట్టం. కాబట్టి నేను ఈ చట్టాన్ని స్వాగతిస్తూ నరేంద్ర మోదీ గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ, భారతీయ జనతా పార్టీ వల్లనే మహిళలకు గౌరవం లభిస్తుంది. భారతీయ జనతా పార్టీ మాత్రమే మహిళలకు ఒక సుస్థిరమైనటువంటి స్థానాన్ని కల్పిస్తుందని తెలియజేస్తూ భారత్ మాతాకి జై.